హలో, హ్యాపీ సండే. ఈరోజు స్పెషల్ వచ్చేసి మటన్ కీమా పులావ్ అయితే చేశానమాట. ఇదైతే మా చిన్నోడికి అయితే ఈరోజు పెట్టాను. మొన్న చికెన్ అనేది పెట్టాను కదా, ఇప్పుడు మా చిన్నోడికి 17 మంత్స్ అయితే జరుగుతున్నాయి. ఈ 17 మంత్స్కి నేను ఇప్పుడే మటన్ పెట్టాను. అది కొద్దిగా మటన్ ఎక్కువ పిల్లలకి పెట్టకూడదు కదా, ఈ టైంలో చికెన్ అండ్ ఫిష్ ఎక్కువ పెట్టాలి. అంటే చికెన్ కూడా కొద్దిగా అనమాట, ఫిష్ అంటే మంచిది, హెల్త్కి మంచిది అని చెప్పేసి మంచిగా పెట్టాలి ఫిష్ అనేది. ఇది నెక్స్ట్ కుదిరితే ఫిష్ నేను ఎలా పెడతాను అది కూడా నేనైతే మీకు అప్లోడ్ చేస్తానన్నమాట. మీరు కూడా మీ పిల్లలకి ఏ టైంకి అనేది చికెన్ మటన్ పెట్టారో కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇంకా ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ కొంచెం చిన్న ఆనియన్స్, అంటే చిన్నపిల్లలకి ఆనియన్స్ ఎక్కువ పడవు కాబట్టి కొద్దిగా, అంటే అరుగుదల తక్కువ ఉండిద్ది కదా, అరుగుదల ఉండదు అని చెప్పి అంటారనమాట. కొద్దిగా ఆనియన్స్, మళ్ళీ ఇంకేమో కొద్దిగా టమాటో, అంటే చిన్నగా మనం చిన్నగానే తను తినేది చిన్నదని కదా, అందుకే చిన్నగా కట్ చేసి పెట్టేసి తర్వాత కొంచెం అల్లం పేస్టు, మటన్ అనేది సన్నగా, అంటే మా అబ్బాయి ఇంకా టీత్ అనేది మొత్తం రాలేదన్నమాట. పైన 4 కింద 2 అలాగే వచ్చినాయి, ఇంకా తక్కువ వచ్చినాయి. అందుకే నేను ఇంకా వాళ్ళు ఇచ్చిన కీమాను కూడా ఇంకా చిన్న పీసెస్గా తీసి నేనైతే చేస్తానన్నమాట. ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఆనియన్స్ టొమాటో వేసేసుకుని ఫస్ట్ వేపేయాలన్నమాట. రెండు మగ్గిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకుని మగ్గించుకోవాలి. మగ్గించుకున్నాక మటన్ అనేది వేసుకోవాలన్నమాట. మటన్ వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు, మటన్లో మనం తినే దానిలో అయినా సరే మటన్లో సాల్ట్ అనేది, ఉప్పు అనేది తక్కువ పట్టిద్ది కదా, చిన్న చిటికెడు ఉప్పు వేసుకుని లైట్గా పసుపు వేసుకుని చక్కగా మెతిపేసేయాలి. మెతిపేసిన తర్వాత ఇంకా అవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయ్యాక కొంచెం మనకి అది ఉడకడానికి సరిపోయినంత వాటర్ అనేది మనం వేసుకోవాలి. ఆ వాటర్ వేసుకున్నాక నేనైతే కొంచెం మేము తినే రైస్ ఉంది, ఆ రైస్ కొంచెం పొడిగా ఉందని చెప్పేసి మెత్తగా చేయడానికి ఆ రైసే కొంచెం దాంట్లో వేసేసాను అనమాట. వాటర్తో పాటు ఈ రైస్ కూడా మెత్తపడిపోయిద్ది అని చెప్పేసి నేను వేసేసాను. ఇంకంతే, ఇంకా 3 minutes 4 minutes ఆ వాటర్ అంతా ఇంకిపోయి చక్కగా మగ్గేంత వరకు ఉంచుకుని ఒక 3 minutes 4 minutes అలా సిమ్లో పెట్టేసి వదిలేస్తే అంతే, మన మటన్ కీమా పులావ్ అనేది రెడీ అయిపోయింది. చిన్నపిల్లలకి చక్కగా పెట్టచ్చు. ఇది డాక్టర్ కూడా, అంటే